యెషయా అనుకున్నాడు, ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పో, ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటాడు, బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలునిది ఎలా, నీ కొడుకులు ఎంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమయాలు అడిగితే ఇంకనో కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తాన్ని తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవా, దావీదు అల్లంత దూరంలో ఉండి, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటావు వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటావు వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు.